హరే కృష్ణ. నా పేరు శ్రీరామదాసు. 8వ తారీఖు రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇస్కాన్ వారు ఎంతోమంది మహిళలు ఈ సమాజానికి సేవ చేసింటారు. వాళ్ళందరికీ కూడా పురస్కారం చేస్తున్నారు. ఈ పురస్కారానికి సందర్భంగా నారీ శక్తి అవార్డ్స్ని ఎంతోమంది గొప్ప మహిళలకు ఇవ్వబడుతుంది. ఈ పురస్కారము మన మంత్రివర్యులు కొండా సురేఖ మేడం ద్వారా మహిళలందరికీ కూడా అందబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క దినోత్సవంలో పాల్గొని కోరుచున్నాం. ముఖ్యంగా ఎందుకు జరుగుతుందంటే మనిషి అశాంతిగా ఉన్నాడు, మనిషిలో జీవన శైలిలో మార్పు రావాలి. ఆ అశాంతిని ఈ మానవ సమాజంలో తీసుకొని నిర్మూలన చేయడానికి మన భారతీయ సంస్కృతిలో మంచి మందిరాలు కట్టేవారు. అంటే మనిషిలో మార్పు రావాలి, జీవన శైలిలో మార్పు రావాలి, మనిషి ఆలోచనలో మార్పు రావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన సంస్కృతి, మన విలువలు, అవన్నిటికీ పునాది మన మందిరం అన్నమాట. అలాంటి దివ్యమైన క్షేత్రాన్ని మన ఇస్కాన్ సంస్థ వారిచే సైబరాబాదు నల్లగండ్ల గోపన్నపల్లి గ్రామం దగ్గర తెలంగాణ ప్రభుత్వము సహకారంతో ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మించడానికి ఇస్కాన్ సంస్థ సంకల్పించింది. ఈ పునాది మన మనిషి నైతిక విలువలు పెంచడానికి, మన సమాజంలో శాంతిని పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కార్యక్రమానికి పాల్గొని 8వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులు కొండా సురేఖ మేడం, శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, మరియు ప్రజానాయకులు, పార్లమెంట్ సభ్యులు, లోకల్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఇస్కాన్ సంస్థ నుంచి అంతర్జాతీయంగా అందరూ స్వాములు మరియు ఇస్కాన్ డెలిగేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క మందిరంలో ఈ సంస్కృతి ఇవ్వడానికితో పాటు ఈ మందిరంలో భవ్యమైన అన్నదాన క్షేత్రాన్ని కూడా మొదలు పెడుతున్నాము. హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇస్కాన్ వారిచే వేల మందికి ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ అన్నదాన క్షేత్రాన్ని కూడా అక్కడ నిర్మిస్తున్నాము. దాంతోపాటు అక్కడ విలువలతో కూడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన యువతకు కావచ్చు, అందరికీ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా అక్కడ ఒక క్షేత్రాన్ని నెలకొల్పుతున్నాము. ఈ అన్నదాన క్షేత్రము చాలా వైభవంగా ఆటోమేటెడ్ కిచెన్ని అక్కడ చేస్తున్నాము. శ్రీల ప్రభుపాల్ వారు 1970లో హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా డ్రాట్ ఉండేదన్నమాట. అక్కడ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో వర్షం లేకుండా అప్పుడు ప్రభుపాల్ వారు వచ్చి ఇక్కడ హరినామ సంకీర్తన ప్రచారం చేసి పుల్లారెడ్డి గారి సహకారంతో అబిడ్స్లో భవ్యమైన మందిరాన్ని నెలకొల్పి కొన్ని లక్షల మందికి అన్నదాన వితరణ చేశారు. ఆ హరినామ సంకీర్తన, భగవద్గీత, భాగవత ప్రచారం వల్ల హైదరాబాదులో 10 సంవత్సరాల తర్వాత చాలా గొప్ప వర్షం పడిందన్నమాట. అలాంటి నాయకులు శ్రీల ప్రభుపాల్ వారి స్ఫూర్తితో మనం ఈ అన్నదాన క్షేత్రాన్ని నెలకొల్పుతున్నాము. ఈ క్షేత్రంలో 1,00,000 మందికి పైగా ప్రతిరోజు అన్నదాన సేవ జరుగుతుంది. దీన్ని అందరూ కూడా ప్రజలు ఆశీర్వదించి, ఈ క్షేత్రం మీ సేవ కోసం, ప్రజల సేవ కోసం నెలకొల్పుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 8వ తారీఖు కార్యక్రమానికి వచ్చి మీరు పాల్గొని మీరు ఒక సేవకులయ్యి ఈ క్షేత్రం వర్ధిల్లాలని ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ కూడా ఆ రోజు రావాలని ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క స్థలాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వంలో కొండా సురేఖ మేడం గారికి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా ఇస్కాన్ సంస్థ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు సిద్ధబలరాం దాస్ గారు. సో ఈ యొక్క మందిరము తెలంగాణ ప్రభుత్వము ఎంతో ఆలోచించి ఆ యొక్క ప్రదేశంలో ఇక సంస్థకి ఇవ్వడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మందిరాలు ఉన్నాయి. సో మందిరం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భగవంతునికి, భక్తుడికి ఆ కనెక్షన్ని ఏర్పరచడం మందిరం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ మందిరంలో
మన యొక్క ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం కోసము, మన ఆధ్యాత్మిక పురోగతి, యువతైన కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరికీ వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసము మందిరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే యొక్క మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కొలువై ఉన్నటువంటి ప్రదేశం. సో ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. సో మన హృదయంలో శాంతి కనుక ఉంటే ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం. ఆ శాంతి లేకపోవడం వల్లనే ప్రతి వ్యక్తిని స్వార్థంగా మనము వాడుకుంటున్నాం. ఈ స్వార్థము ఒక మనిషి నుంచి ఒక వీధికి, ఒక వీధి నుంచి ఒక పట్టణానికి, ఒక పట్టణం నుంచి ఒక దేశానికి ఇట్లా జరుగుతుంది. సో భగవద్గీత సందేశము ఇది. సో ప్రతి ఒక్కరిలో ఈ శాంతిని నెలకొల్పడం, అందరినీ గౌరవించడం, అందరికీ ఆధ్యాత్మిక జీవనాన్ని అందించడం అనేది ఈ యొక్క మందిరం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ రోజు 8వ తేదీ మార్చి, సో ఉదయం 5:19 నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. 54 యజ్ఞాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దివ్యమైనటువంటి పూజలు అక్కడ రావడం జరుగుతుంది. సో మనందరికీ అక్కడ ఒక దివ్యమైనటువంటి ఒక పండుగ వాతావరణం ఉంటుంది. సో భగవంతుని మనము స్వయంగా ఆహ్వానించడం కోసం ఒక మందిరాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఆ రోజు భగవంతునికి నివేదించినటువంటి దివ్య ప్రసాదము అందరికీ ఏర్పాటు జరుగుతుంది. సో మీరందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని సో మన ఆధ్యాత్మిక ఉన్నతికి మరియు భగవంతుని యొక్క దివ్య కృపను మనము పొందడానికి ఒక అవకాశము ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో మీ అందరికీ ఆహ్వానము. హరే కృష్ణ. మనం చూస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వారి యొక్క స్వార్థాన్ని చూపిస్తూ ఎన్నో దేశాలు యుద్ధము చేసుకుంటున్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం యుద్ధాన్ని అరికట్టడం కోసం. కానీ ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో భోక్తారం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి మృచ్చతి. సో శాంతి ఎట్లా నెలకొల్తుందంటే, సో అన్ని కార్యాలకు భోక్త భగవంతుడే అని, అన్ని లోకాలకి అందరి జీవులకు రక్షించే వ్యక్తి భగవంతుడని ఎవరైతే తెలుసుకుంటారో అతడు శాంతియుతంగా ఉంటాడు. సో ఈరోజు 5,000 సంవత్సరాల కిందట కూడా కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. సో మరి ఆ యుద్ధం కూడా అశాంతియా? కాదు, ఆ యుద్ధము శాంతి కోసం జరిగింది. సో ధర్మం నిలబెట్టడం కోసం జరిగింది. ఇప్పుడు మరి జరిగే యుద్ధాలు అధర్మం కోసం జరుగుతుంది. సో స్వార్థం కోసం జరుగుతున్నాయి. ఈ స్వార్థము తొలగించడం కోసమే మన భగవద్గీతను ఆచరించాలి, పఠించాలి. అవి ఎక్కడైతే చెప్తారో అలాంటి ప్రదేశానికి వెళ్ళి సత్సంగంలో మనం పాల్గొనాలి. అలాంటి అవకాశమే ఇప్పుడు రేపు 8వ తేదీ, మార్చి 8వ తేదీ అలాంటి దివ్యమైనటువంటి సాంగత్యము, సాధు సాంగత్యము. ఈ రోజులో సాధు సాంగత్యము తీసుకోవాలంటే మనము సిగ్గుపడుతుంటాము, నామూషి ఉంటుంది. కానీ అది దొరకాలంటే చాలా కష్టం. అది మనకు ఇక్కడ గోపనపల్లి, నల్లగండ్ల, సైబరాబాద్లో క్షేత్రం ఏర్పడుతుంది. అక్కడ ప్రతి ఆదివారము ఎంతోమంది సాధు సాంగత్యం లభిస్తుంది. ఇలాంటి శాంతియుత సంబంధించినటువంటి సత్సంగాలు, దివ్యమైన భగవంతుని ప్రసాదం లభిస్తుంది. సో అప్పుడు మనం ఎప్పుడైతే ఈ శాంతి సూత్రాన్ని కనుక మనం తెలుసుకుంటే మన హృదయంలో శాంతి ఏర్పడుతుంది. ఇదే శాంతిని మనము సమాజంలో చూపిస్తాము. అప్పుడు యుద్ధాలు అనేటివి మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సూత్రాన్ని కనుక మనం తెలుసుకోనంత వరకు మనం ఎల్లప్పుడూ దేశాలే కాదు, మన హృదయంలో యుద్ధం జరుగుతుంది, మన ఇంట్లో యుద్ధం జరుగుతుంది, మన రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతుంది. సో యుద్ధాన్ని అరికట్టడం కోసము మనం భగవద్గీతను ఆచరించాలి, పాటించాలి, భగవంతుని దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. తద్వారానే మనం శాంతి సూత్రాన్ని నెలకొల్పగలము. హరే కృష్ణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.